హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యోగేష్ కమెంటరీ. నేను మీ యోగేష్. ఈరోజు మనం బ్రేకింగ్ బ్యాడ్ అనే ఒక మాస్టర్ పీస్నే చూడబోతున్నాం. ఖచ్చితంగా ఈ సిరీస్ చూసాక మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, రే నేను ఒక సిరీస్ చూసా, వేరే లెవెల్లో ఉంది, నువ్వు కూడా చూడు అని చెప్పి ఒక 10 మంది ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తారు. అంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఓకే, ఈ సిరీస్ యొక్క స్టోరీని మన గురూజీ గారు త్రివిక్రమ్ స్టైల్లో చెప్పాలంటే, ఒక సాధారణ మిడిల్ క్లాస్ జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యక్తి, అతనికంటూ ఒక సొంత ఇల్లు, అందమైన భార్య, పిల్లలు, ఒక పని, అది కూడా వాడికి నచ్చిన పని. అలా ఒక 50 ఏళ్ళు వచ్చేసరికి కొడుక్కి పెళ్లి చేసి మనవడు మనవరాలతో జాలీగా ఉండి 80 ఏళ్ళకి చనిపోవడం అనే విషయం నోటితో చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని ఫాలో అయ్యి బ్రతికి చూపించడం చాలా కష్టం అని చెప్పుంటారు కదా. సో అదేలా ఈ సిరీస్ యొక్క హీరో వాల్టర్ వైట్కి వచ్చే కష్టాలు కోట్లలో ఉంటుంది. దాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు అనేది ఈ సిరీస్ యొక్క స్టోరీ. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ అయిన వర్క్ లో ఉంటే దాన్ని ఫినిష్ చేసుకొని మీ హెడ్ ఫోన్స్ వేసుకొని రిలాక్స్ గా కూర్చోండి. డెఫినెట్ గా ఈ వీడియో పూర్తి అయ్యేటప్పటికి నెక్స్ట్ వీడియో ఎప్పుడు బ్రో అని చెప్పి మీరే కమెంట్ చేస్తారు. అంత ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ ఉండబోతోంది. సో ఇప్పుడు సిరీస్ లోకి వెళ్ళిపోదాం రండి. ఓపెన్ చేస్తే నార్త్ అమెరికా మెక్సికోలో ఒక ఎడారి ప్రదేశం, పెద్ద పెద్ద కొండలు, అక్కడున్న ముళ్ళ చెట్లన్నింటినీ చూపిస్తూ ఆకాశంలో నుండి ఒక ప్యాంట్ ఎగురుకుంటూ వచ్చి రోడ్డుపై పడి దాన్ని తొక్కుకుంటూ వేగంగా ఒక ఆర్వీ వెళ్ళింది. అందులో చెడ్డీ వేసుకుని ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. వాడి పక్కన ఒకడు మాస్క్ వేసుకున్నాడు, కానీ వాడు స్పృహలో లేదు. మాస్క్ వేసుకున్నాడంటే లోపల ఏదో కెమికల్స్ ఉన్నట్టుంది. క్యాబిన్ లో ఇంకొక ఇద్దరు మత్తులో కింద పడి అటు ఇటు దొర్లుతూ ఉన్నారు. అంత ఫాస్ట్ గా ఆ బండి వెళ్తూ ఉంది. మాస్క్ పెట్టుకున్న ఆ డ్రైవర్ కి ఫాగ్ రావడం వల్ల అదుపు తప్పి ఒక గోతిలో దింపాడు. డోర్ ని తెరుచుకొని బయటకు వస్తే లోపల ఉన్న కెమికల్స్ బయటకు వచ్చేసింది. దాన్ని చూసిన ఆయన, దేవుడా తెల్లవారితో ఎవరి మొహం చూసానో తెలియదు అని చెప్పి కోపంగా ఆ మాస్క్ ని విసిరాడు. కరెక్ట్ గా ఆ సమయానికి దూరంలో పోలీస్ యొక్క సైరన్ సౌండ్. వేగంగా షర్ట్ వేసుకొని ఊపిరి బాగా పీల్చుకొని లోపల కింద పడున్న వాడి దగ్గర ఉన్న గన్ను, డాష్ బోర్డ్ లో నుండి కెమెరాని బయటికి తీసుకొచ్చి తర్వాత ఊపిరి తీసుకుంటున్నాడు. సో లోపల అంత ఘాటైన కెమికల్ స్మెల్ ఉంది. తీసుకొచ్చిన కెమెరాని ఆన్ చేసి, నా పేరు వాల్టర్ వైట్, డోర్ నంబర్ 308, నెగ్రా అలైలా లేన్, ఆల్బక్యూక్, మెక్సికోలోనే నేను జీవిస్తున్నాను. ఈ వీడియో కోర్టుకో లేక పోలీసులకో కాదు, నా కుటుంబానికి. స్కైలర్, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానని చెప్పి నీకు తెలుసు. అండ్ వాల్టర్ జూనియర్, నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా కన్నా. ఈ సంఘటన తర్వాత నా గురించి నీకు కొన్ని విషయాలు తెలిసొస్తుంది. అవన్నిటిని పట్టించుకోకుండా నీ కెరియర్ పై కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి చాలా ఫీల్ అయి మాట్లాడి ఆ కెమెరాని ఆయన యొక్క ఐడి కార్డ్స్ అన్నిటినీ ఒక చోట పెట్టి గట్టిగా ఊపిరి తీసుకొని గన్ని తీసుకెళ్లి పోలీస్ యొక్క సైరన్ సౌండ్ వచ్చే పక్కకి ఎయిమ్ చేసి నిల్చున్నాడు. ఇప్పుడు అక్కడికి పోలీసులు వచ్చారంటే వాల్టర్ వైట్ ని ఖచ్చితంగా చంపేస్తారు. అక్కడ కట్ చేసి బ్రేకింగ్ బ్యాడ్ అనే టైటిల్ ని వేస్తున్నారు. అసలు ఈ వాల్టర్ వైట్ ఎవరు, ఎందుకు ఆయన్ని పోలీసులు తరుముతున్నారని ఒక 3 వారాల ముందుకు వెళ్ళి చూద్దాం రండి. అందరూ నిద్రపోతున్న సమయం, కానీ వాల్టర్ వైట్ కి మాత్రం నిద్ర రాలా. 5 గంటలకే లేచి ఎక్సర్సైజ్ అంతా చేస్తూ ఆయనకు వచ్చిన అవార్డ్స్ ని చూస్తున్నాడు. 1985లోనే సైన్స్ రీసెర్చ్ సెంటర్ నుండి నోబెల్ ప్రైజ్ వచ్చింది, కానీ వాళ్ళ యొక్క ఇల్లు నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ ఇల్లులా లేదు. ఆయన అవార్డ్ ని పెద్ద గర్వంగా చూడట్లే, అది ఒకటి అక్కడ పడుంది అంతే అనే ఎక్స్ప్రెషన్ ఆయన మొహంలో. అండ్ ఈరోజు వాల్టర్ వైట్ కి బర్త్డే అయినందువల్ల ఆయన యొక్క వైఫ్ స్కైలర్ హ్యాపీ బర్త్డే హనీ అని చెప్పి ప్లేట్ లోనే మీకు 50 ఏళ్ళు నిండిందని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చింది. కానీ ఆయన మొహంలో ఏ సంతోషము లేదు. అయినా కూడా చాలా బాగుంది స్కైలర్ ఇది అని చెప్పాడు. ఎందుకంటే ఆయన యొక్క భార్య అంటే ఆయనకి అంత లవ్. వీళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు, వాడి పేరు జూనియర్. ఇతనికి చిన్నప్పటి నుండి కాలు కొంచెం మౌనం అవ్వడం వల్ల స్టిక్ ని యూజ్ చేసి నడవగలడు. వాల్టర్ వైట్ ఎప్పుడు అమాయకుడిగా సైలెంట్ గా ఉండడం వల్ల ఈ జూనియర్ వాళ్ళ నాన్నని పెద్దగా పట్టించుకోడు. ఎప్పుడు చూసినా ఎగతాలు చేస్తూ ఉంటాడు. అదేం పెద్ద తప్పు కాదు. యాక్చువల్ గా మనం కూడా మన నాన్న హీరోగా ఉండాలనే కదా ఆశపడతాము. ఇప్పుడు వాళ్ళ కొడుకుని కాలేజీలో డ్రాప్ చేసి అదే కాలేజీలో క్లాస్ తీసుకుంటున్నాడు. మన వాల్టర్ వైట్ యొక్క కెమిస్ట్రీ నాలెడ్జ్ ఏంటని చెప్పి ఆయన ఇంట్లో ఉన్న వాడిని చూసే మనం తెలుసుకుంటాము. సో ఇక్కడ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. మన కాలేజీలో లాగా టెక్స్ట్ బుక్ చూసి ఎక్స్ప్లెయిన్ చేసేసి క్లాస్ నుంచి వెళ్ళిపోరు. కెమికల్స్ వల్ల ఏమేం జరుగుతుందని చెప్పి అక్కడే ప్రాక్టికల్ గా చేసి చూపించి మనకు అర్థమయ్యేలా చెప్తారు. సో వాల్టర్ వైట్ చాలా సీరియస్ గా క్లాస్ తీసుకుంటూ ఉన్నాడు. క్లాస్ లో ఉన్న ఒక ధనవంతుడి కొడుకు ఒక అమ్మాయితో
వేసుకోవడం చూసి తిట్టగా వాడు కూడా కోపంగా వచ్చి ముందు కూర్చుంటున్నాడు. తర్వాత క్లాసెస్ అంతా అయిపోయాక ఒక కార్ వాటర్ వాష్ కంపెనీ బిల్లింగ్ కౌంటర్ లో పనిచేస్తున్నాడు. ప్రొఫెసర్ గా ఒక మంచి శాలరీనే వస్తుంది, ఎందుకు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు నా డౌట్ మీకు రావచ్చు. యాక్చువల్ గా వాడున్న ఇల్లు వాడి యొక్క సొంత ఇల్లే, కానీ దాన్ని తీసుకోవడానికి కొన్ని అప్పులంతా చేస్తుంటాడు కదా, సో అందుకోసమే ఆ కార్ వాటర్ వాష్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఓనర్ వచ్చి టైర్ కి పాలిష్ వేసే ఆ కుర్రోడు రావట్లేదంట, సో నువ్వు వెళ్ళి పాలిష్ చెయ్యి, నేను బిల్లింగ్ కౌంటర్ ని చూసుకుంటాను అని చెప్పాడు. యాక్చువల్ గా వాల్టర్ వైట్ ఆ పనిని చేయాల్సిన అవసరమే లేదు, పనికి తీసుకునేటప్పుడు బిల్లింగ్ కౌంటర్ లో ఉండమని చెప్పే తీసుకున్నాడు. ఇప్పుడు వెళ్ళి కార్ టైర్ ని క్లీన్ చేయమంటున్నాడు, కానీ ఓనర్ చెప్తే చేయాల్సిందే కాబట్టి ఆ పనిని వెళ్ళి చేస్తున్నాడు. అప్పుడు క్లాస్ లో ఒక స్టూడెంట్ ని తిట్టుంటాడు కదా, వాడు ఫోటో తీస్తూ చదివితే పెద్ద పెద్ద పొజిషన్స్ కి వెళ్ళొచ్చు అని చెప్పి క్లాస్ పీకుతూ ఉంటారు కదా, ఇప్పుడేంటి నా కార్ పాలిష్ చేస్తున్నారు అని చెప్పి ఎగతలు చేస్తున్నాడు. వాల్టర్ వైట్ కి కోపంగా ఉన్నా ఏం చేయలేడు, ఆయన యొక్క ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ అలాంటిది. తర్వాత కార్ తీసుకొని ఇంటికి వెళ్తూ ఏం జీవితం రా బాబు ఇది అంటూ ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే సర్ప్రైజ్ అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళంతా వాల్టర్ వైట్ కి విష్ చేస్తున్నారు. సో ఆయనకున్న కష్టాల మధ్యలో ఈ పార్టీ ఆయన కొంచెం ప్రశాంతతని రిలాక్సేషన్ ని ఇచ్చింది. తర్వాత స్కైలర్ యొక్క ఫ్రెండ్ ఆమె యొక్క కడుపుని చూసి, నీ కడుపు చాలా పెద్దదిగా ఉంది, ఈ బంప్ నీకు చాలా అందంగా ఉంది అని చెప్పింది. సో స్కైలర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది. క్యారీ, ఇది నా సిస్టర్ మేరీ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కి ఇంట్రడ్యూస్ చేసింది. ఇక్కడ ఒకడు జూనియర్ కి గన్ అంతా చూపించి బిల్డప్ కొడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాడినే చూస్తున్నారు, ఏదో వాడికి బర్త్డే అయినట్టు. ఈ గుండు యొక్క పేరు హ్యాంక్, వాల్టర్ వైట్ యొక్క సడుగుడు, అంటే స్కైలర్ యొక్క చెల్లెలు మేరీ ఉంది కదా, ఆమె యొక్క బర్త్డే ఈ హ్యాంక్. జూనియర్ ఈ హ్యాంక్ ఉన్నాడు కదా, వీడి మాటే ఎక్కువ వింటూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న చాలా సైలెంట్ గా అమాయకుడుగా ఉన్నాడు కదా, వీడు కొంచెం ఎక్స్ట్రోవర్ట్ గా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, అందుకని వీడంటే వాడికి ఇష్టం. ఆ హ్యాంక్ సరే తొందరగా టీవీ ఆన్ చేయండి, నేను టీవీలో రాబోతున్నాను అని చెప్పాడు. చూస్తే ఈ హ్యాంక్ ఒక పోలీస్ ఆఫీసర్, అది కూడా సాధారణ పోలీస్ ఆఫీసర్ కాదు, DEA డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్. సిటీలో ఎక్కడ డ్రగ్ మాఫియా ఉన్నా దాన్ని అరికట్టడమే వీళ్ళ యొక్క పని. సో ఇప్పుడు ఒక చిన్న గ్రూప్ ని, వాళ్ళ యొక్క డ్రగ్ ని, మనీని పట్టుకున్నారు. దాన్ని చూస్తున్న వాల్టర్ వైట్ చిన్న గ్రూప్ దగ్గర ఇంత డబ్బులా అని చెప్పి ఆ నోట్ తెరుచుకొని ఆశ్చర్యపడ్డాడు. అందుకు హ్యాంక్, నీకు ఇంట్రెస్ట్ గా ఉంటే చెప్పు, ఈ డ్రగ్ డీలర్స్ ని పట్టుకునేయడానికి వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తాను అని చెప్పాడు. వాల్టర్ వైట్, సరే నాకు టైం కుదిరినప్పుడు చెప్తాలే అని చెప్పేశాడు. తర్వాత రోజు కార్ వాషింగ్ కంపెనీలో పనిచేస్తూ అక్కడికి వచ్చిన ఒక అమ్మాయిని చూసి అలాగే కళ్ళు తిరిగి కింద పడ్డాడు. ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎపిసోడ్స్ లో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ని చేయబోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంబులెన్స్ కి కాల్ చేశారు. కళ్ళు తెరిస్తే వాల్టర్ వైట్ అంబులెన్స్ లో ఉన్న డాక్టర్ తో, బాబు ఇది ఉత్త చెస్ట్ పెయిన్ మాత్రమే, నాకేమీ ఉండదు, నేను ఎక్కువ మందు కొట్టను, సిగరెట్ అలవాటే లేదు అని చెప్పాడు. అందుకు అతను చెక్ చేసి చూసి, లేదండి మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకొని తీరాలి అని చెప్పేశాడు. సో హాస్పిటల్లో చెకప్ అంతా అయిపోయి ఆ డాక్టర్ ఒక షాకింగ్ విషయాన్ని చెప్తున్నాడు, వాల్టర్ వైట్ మీకు క్యాన్సర్ ఉంది అని చెప్పి. అందుకు వాల్టర్, నాకెలా డాక్టర్ క్యాన్సర్, నేను ఇంతవరకు సిగరెట్ తాగిందే లేదు కదా అని అడిగాడు. అందుకు ఆ డాక్టర్, సిగరెట్ కాల్చిన వాళ్ళకే క్యాన్సర్ రావాలని ఏం లేదు వాల్టర్, మీకు ఇప్పుడు క్యాన్సర్, అది కూడా లంగ్ క్యాన్సర్ అని చెప్పాడు. దాన్ని విన్న వాల్టర్ కి ఎక్కలేని బాధ, మైండ్ లోనే ఆలోచిస్తున్నాడు, నా ఫ్యామిలీ చుట్టూ అప్పులు మాత్రమే ఉంది, వాళ్ళని కష్టాల్లో నెట్టేసి నేను చనిపోబోతున్నానా అని చెప్పి ఆలోచిస్తూనే ఆ డాక్టర్ కోర్టుకున్న మరకం చూసి, డాక్టర్ మీ కోర్టుకు మరకుంది అని చెప్పాడు. ఆ డాక్టర్ కి ఏం చెప్పాలో అర్థం కాలే, నేను వీడికి క్యాన్సర్ అని చెప్తున్నా దాన్ని ఆలోచించడం మానేసి నా కోర్టులో ఉన్న కరెంట్ చూస్తున్నాడే అని చెప్పి. ఇంట్లో స్కైలర్ క్రెడిట్ కార్డ్ అప్పుల గురించి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాల్టర్ వైట్ అక్కడికి వచ్చాడు. ఆయనతో, మీరు క్రెడిట్ కార్డ్ లాస్ట్ మంత్ యూస్ చేశారా, ఎందుకు అని అడిగింది. అందుకు వాల్టర్ వైట్, అవును కొన్ని వస్తువులు తీసుకోవడానికి యూస్ చేశాను అని చెప్పాడు. స్కైలర్ ఆయన యొక్క మొహాన్ని చూసి, ఏమైంది మీ మొహం వేరేలా ఉంది అని అడిగింది. అందుకు వాల్టర్ వైట్, నాకు క్యాన్సర్ అని చెప్తాడని మనం అనుకుంటే ఆయన ఆమెతో, ఏం లేదు ఫైన్ అని చెప్పి అక్కడ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ కార్ వాషింగ్ కంపెనీ బిల్లింగ్ కౌంటర్ లో వచ్చి నిల్చొని ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ అప్పులన్నిటినీ మనం ఎలా తీర్చబోతున్నామో అని చెప్పి. కరెక్ట్ గా సమయానికి ఓనర్ అక్కడికి వచ్చి, నువ్వు వెళ్ళి ఆ టైర్ కంతా పాలిష్ వేసాయి, మనుషులు తక్కువగా ఉన్నారు అని చెప్పగా, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వాల్టర్ వైట్, ఏంటి నేను కార్ టైర్ కి పాలిష్ వేయాలా, నువ్వు వెళ్ళి నీ ఐబ్రోస్ తో పాలిష్ వేసుకోరా అని చెప్పి బూతులంతా తిట్టేసి అక్కడున్న వస్తువులన్నిటిని తోసేసి ఫ్రస్ట్రేషన్ గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సో ఇంటికి వచ్చి చాలా బాధగా కూర్చొని ఆలోచిస్తున్నాడు, నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాము, మన దగ్గర ఉన్నది ఒకే ఒక ప్రొఫెసర్ జాబ్ మాత్రమే, దీన్ని పెట్టుకొని మన అప్పుల్ని తీర్చలేము, ఇప్పటికిప్పుడు తొందరగా
డబ్బులు వచ్చే పని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచించి హ్యాంక్ కాల్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాంక్ తో పాటు వాల్టర్ వైట్ కూడా డ్రగ్ డీలర్స్ ని పట్టుకుని ఆ పనికి వెళ్తున్నాడు. ఆ కార్లో హ్యాంక్ పక్కన కూర్చున్న ఇంకొక పోలీస్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారం వాడి పేరు క్యాప్కాన్ అంట, ఖచ్చితంగా వాడు అమెరికనే అయింటాడు అని చెప్పాడు. అందుకే హ్యాంక్ $20 పెట్టు, లోపల ఉన్నవాడు ఖచ్చితంగా మెక్సికనే. ఈ క్యాప్కాన్ అనేవాడిని ఆల్రెడీ నేను చూసినట్టున్నాను, వాడు వాడే ఆ డ్రగ్ లో మిరప్పొడిని కలుపుతాడు, అదే వాడి స్పెషాలిటీ అని చెప్పాడు. కరెక్ట్ గా సమయానికి బ్యాకప్ కి ఇంకొక పోలీసులు లోపల దూరి వాడిని పట్టుకున్నారు. వాకీలో సార్ వీడు చూడడానికి చైనీస్ వాళ్ళ ఉన్నాడు అని చెప్పాడు. అందుకు హ్యాంక్ వాడి నిజమైన పేరేంటి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదన్నా ఉంటుంది చూడండి అని చెప్పాడు. అందుకు వాకీలో డ్రైవింగ్ లైసెన్స్ ఎమిలియో కోమా అనేదో ఉంది సార్ అని చెప్పాడు. వెంటనే హ్యాంక్ ఆ బెట్టింగ్ డబ్బుల్ని తీసుకుని నేను చెప్పిన దానిలో సగం కరెక్ట్, ఇదిగో నీ $10 అని చెప్పి తిరిగి ఇచ్చేశాడు. వాల్టర్ హ్యాంక్ నేను లోపలికి వచ్చి ఆ ల్యాబ్ ని చూడొచ్చా అని అడిగాడు. అందుకు హ్యాంక్ ఫస్ట్ మేము లోపలికి వెళ్ళి ఏ ప్రాబ్లము లేదు అని చూసిన తర్వాత నిన్ను పిలుస్తాము, అంతవరకు కార్లోనే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు పక్కింట్లో నుండి ఒకడు చెడ్డీతో బయటికి దూకి పోలీసులు ఎవరైనా చూస్తున్నారా అని చూస్తున్నాడు. వాల్టర్ వైట్ వీడిని నేను ఎక్కడో చూసానే, రే జెస్సీ పింక్మన్ నువ్వు నా స్టూడెంటే కదా, ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగేటప్పటికే అక్కడ నుండి వాడు జంప్. కానీ వాల్టర్ వైట్ వాడి యొక్క కార్ నెంబర్ ని నోట్ చేసుకుని నైట్ టైంలో వాడి ఇంటికి వచ్చేసాడు. జెస్సీ సార్ ఇప్పుడేంటి నన్ను పోలీసులకు పట్టుకుపోతున్నారు అంతే కదా అని అడిగాడు. అందుకు వాల్టర్ ఈరోజు నీ పార్ట్నర్ ఎరుక్కున్నాడు కదా, సో నేను నీ పార్ట్నర్ అవుదామని వచ్చాను అని చెప్పాడు. జెస్సీ మీరు నాకు పార్ట్నర్ అవుతారా, నా పార్ట్నర్ కి డ్రగ్ ఎలా అమ్మాలో తెలుసు, మీకు తెలుసా అని అడిగాడు. అందుకు వాల్టర్ నాకు ఎలా అమ్మాలో తెలియదు, ఎలా తయారు చేయాలో తెలుసు. ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో ఉన్న డ్రగ్ ఏంటంటే మిత్ అనే క్రిస్టల్ మత్తు పదార్థమేగా, దాన్ని నేను తయారు చేయగలను అని చెప్పాడు. జెస్సీ సార్ ఆల్రెడీ ఆ మత్తు పదార్థాన్ని నేను ఒకటి దగ్గర నుండి తీసుకొని అమ్ముతున్నాను, మనమంతా తయారు చేయలేము. సరే అలా మీ దగ్గర నేను తీసుకున్నా కూడా నాకేంటి లాభం చెప్పండి అని అడిగాడు. అందుకు వాల్టర్ మిగతా వాళ్ళ దగ్గర ఉన్న మెత్ అంతా బ్లూ కలర్ లో ఉంటుంది, కానీ మనం తయారు చేయబోయేది క్రిస్టల్ క్లియర్ గా ఉండబోతోంది. దాని యొక్క మత్తు ఇప్పుడున్న డ్రగ్ కన్నా 100% ఎక్కువ. మార్కెట్ లో మనకంటూ ఒక బ్రాండే క్రియేట్ అవుతుంది. లేదు నాకు ఇదేది వద్దు అని చెప్పావంటే నేను నిన్ను పోలీసులకు పట్టించేస్తాను. ఇప్పుడు చెప్పు నువ్వు నాతో జాయిన్ అవుతావా లేదా అని అడిగాడు. సో జెస్సీకి వేరే దారి లేదు వాల్టర్ తో జాయిన్ అవ్వడం తప్ప. సో ఇప్పుడు వీళ్ళు తయారు చేయబోయే డ్రగ్ కోసం నెక్స్ట్ మార్నింగే వాల్టర్ వైట్ పనిచేసే కాలేజ్ లో ఉన్న అన్ని వస్తువుల్ని తీసుకొచ్చేసి సరే మనం ఇక్కడ పని స్టార్ట్ చేద్దాము అని అడిగాడు. జెస్సీ మా ఇంట్లో అంతా కుదరదు ప్రొఫెసర్, పక్కింట్లో వాళ్ళకి స్మెల్ వెళ్ళిందనుకో పోలీసులు కంప్లైంట్ చేస్తారు, ప్లస్ ఇది నా సొంత ఇల్లేం కాదు, నా యొక్క ఆంటీ యొక్క ఇల్లు అని చెప్పాడు. వెంటనే వాల్టర్ ఒక ఐడియా ఇస్తున్నాడు. సరే మనం ఒక ఆర్వీ వ్యాన్ ని తీసుకొని ఊరి చివర ఎడారి ఉంది కదా అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ పోలీసులు గోల్ ఉండదు అని చెప్పి దానికైన డబ్బుల్ని ఎక్కడెక్కడో బ్యాంక్ లో అంతా తీసుకొని వచ్చి ఇచ్చాడు. జెస్సీ నువ్వెందుకు ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు, సొసైటీలో నీకంటూ ఒక మంచి పేరు ప్రతిష్ట ఉంది, దాన్ని ఎందుకు నువ్వు చెడగొట్టుకోవాలి, నువ్వేమైనా డిప్రెషన్ లో ఉన్నావా అని అడిగాడు. అందుకు వాల్టర్ నువ్వెందుకని డ్రగ్స్ అంతా అమ్ముతున్నావు, డబ్బు కోసమే కదా, సో నాకు కూడా డబ్బు కావాలి, ఇప్పుడు నాకు చాలా అవసరం అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత జూనియర్ ఒక డ్రెస్ షాప్ కి వచ్చి ప్యాంట్ ని ట్రయల్ రూమ్ లో వేసుకొని చూస్తూ ఉన్నప్పుడు పక్కనున్న కొంతమంది పోకిరి వెధవలు జూనియర్ ని ఎక్కిరిస్తున్నారు. దాన్ని చూస్తున్న వాల్టర్ కి కోపంగా ఉంది, కానీ ఈయన చాలా సైలెంట్ అయిన అమాయకుడైన వ్యక్తి కదా, సో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. స్కైలర్ జూనియర్ తో నువ్వు వాళ్ళ గురించి అంతా ఏం పట్టించుకోకు, వెళ్ళి ఇంకొక ప్యాంట్ ని ట్రై చేసి చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు వాల్టర్ అక్కడికి వచ్చి వాడి కాళ్ళపై తన్ని ఇప్పుడు నువ్వు కూడా కుంటోళ్ళ నడవాల్సిందే కదరా అని చెప్పి 4 తగిలించాడు. స్కైలర్ కి జూనియర్ కి షాక్, చాలా ఓపికతో ఉండే మనిషి ఇలా వైలెంట్ గా తయారయ్యాడేంటి అని చెప్పి. తర్వాత ఎడార్లో చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చూసేసి షర్టు ఫ్యాన్ ని విప్పుతూ ఉన్నాడు. జెస్సీ ఎందుకు మీరు షర్టు ఫ్యాన్ ని విప్పుతున్నారు అని అడిగాడు. అందుకు వాల్టర్ డ్రగ్స్ స్మెల్ నా డ్రెస్ పై పడడం నాకు ఇష్టం లేదు, అది కూడా ఇది చాలా బ్రాండెడ్ అయినా నాకు ఇష్టమైన షర్టు ప్యాంటు అని చెప్పి తీసేసి సరే లోపలికి రా పని స్టార్ట్ చేద్దాము అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ జెస్సీ గాడు కెమెరా తీసుకొని మీరు ఈ చెడ్డీతో చాలా అందంగా ఉన్నారు అని చెప్పి వ్లాగ్ తీస్తూ
పిలుస్తున్నాడు. రే నన్ను షూట్ చేయకరా అని చెప్పి దాన్ని ఆపేసి ఇద్దరు పనిని స్టార్ట్ చేశారు. ఏవేవో కెమికల్స్ అన్నింటినీ వేసి ఆ వ్యాన్ లో నుండి పొగలంతా వస్తూ ఉంది. చివరికి ఆ ఫార్ములా ఏంటని కనుక్కొని ఆ క్లియర్ క్రిస్టల్ ని తయారు చేసేసారు. దాన్ని చూసిన చేసి యో ప్రొఫెసర్, నా లైఫ్ లో ఇలాంటి పెద్ద పెద్ద క్రిస్టల్స్ ని చూసిందే లేదు. నువ్వు ఒక ఆర్టిస్ట్ వి. సరేలే ఫస్ట్ నేను దీన్ని ట్రై చేసి చూస్తాను అని చెప్పి తీసుకుంటూ ఉన్నప్పుడు వాల్టర్, లేదు జెస్సీ ఇది అమ్మడానికి మాత్రమే, మనమంతా యూజ్ చేయకూడదు. ఫస్ట్ దీన్ని ఎలా అమ్మాలో ఆలోచించు అని చెప్పాడు. అందుకు జెస్సీ, నాకు తెలిసిన ఒక డ్రగ్ డీలర్ ఉన్నాడు, వాడి పేరు క్రేజీ. వాడు గాని దీన్ని తీసుకున్నాడు అనుకో, దాని తర్వాత మనం లక్షాధికారులమే అని చెప్పి ఆ శాంపుల్ ని తీసుకెళ్తున్నాడు. కానీ ఆ క్రేజీ గాడు ఉన్నాడు కదా, వాడు జెస్సీ పై చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు పోలీసులు వస్తున్నారని చెప్పి వాడి మనిషిని వదిలేసి పారిపోయాడు కదా, అందుకని. జెస్సీ, అవన్నీ పక్కన పెట్టు క్రేజీ, నేను తీసుకొచ్చిన దాన్ని చూడు అని చూపించాడు. దాన్ని చూసిన క్రేజీ, ఏంట్రా ఇది ఇంత క్లిస్టర్ క్లియర్ గా ఉంది, ఖచ్చితంగా దీన్ని నువ్వు తయారు చేయలేదు, ఎవరు దీన్ని తయారు చేసింది చెప్పు అని అడిగాడు. ప్లస్ ఆ చైనీస్ వాడు ఉన్నాడు కదా, వాడు కూడా జైల్లో నుండి బయటకు వచ్చేసాడు. సో ముగ్గురు ఆ ప్లేస్ కి వెళ్లారు. క్రేజీ ఆ కార్ నుంచి దిగి, ఓ ఈ క్రిస్టల్స్ ని తయారు చేసింది నువ్వేనా, ఏంటి చెడ్డీతో ఉన్నావు, సరే నువ్వు ఎలాగైనా ఉండు, ఇకపై మనం ఇద్దరం బిజినెస్ చేద్దాము అని చెప్పి వాడు తీసుకొచ్చిన డబ్బు ప్యాకెట్ ని చూపించాడు. కార్ లో ఉన్న చైనీస్ వాడు బయటికి దిగి, రే ఒక్క నిమిషం ఉండు, నువ్వు ఆ రోజు పోలీసులతో పాటు వచ్చిన వాడివే కదా, మమ్మల్ని పోలీసులు పట్టివ్వడానికే వచ్చావా అని చెప్పి గన్ను బయటికి తీయగా, జెస్సీ ఇక్కడి నుండి పారిపోండి అని చెప్పి పరిగెత్తేటప్పుడు కిందన్న రాయి గుద్దుకొని అక్కడే స్పృహ తప్పాడు. చైనీస్ వాడు వాడిని గన్ పాయింట్ లో పట్టేసుకున్నాడు. క్రేజీ, నువ్వేనా ఈ మెత్తను తయారు చేసిన ఆర్టిస్ట్, పోలీసులు ఇలాంటి ఒక మెత్తను తయారు చేస్తే నేను బయటకు వస్తాను, నన్ను పట్టుకోవచ్చు అన్న ఐడియా వేసి ఉంటారు కదా, సరే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి కాల్చడానికి సిద్ధమయ్యాడు. వెంటనే వాల్టర్, ఒక్క నిమిషం ఆగు క్రేజీ, నేను ఆ క్రిస్టల్ క్లియర్ ఆ మెత్తని ఎలా తయారు చేయాలనే రెసిపీని చెప్తాను, మా ఇద్దరిని ప్రాణాలతో వదిలేయని అడిగాడు. ఆ డీల్ క్రేజీకి కూడా నచ్చి బయటన్న జెస్సీని డక్ టేప్ తో కొట్టేసి ఆ చైనీస్ వాడు సిగరెట్ తాక్కుంటూ లోపలికి వచ్చాడు. రే తమ్ముడు, ఇవన్నీ కెమికల్స్, లైట్ గా అగ్గి తగిలిందనుకో అందరం మటాష్ అయిపోతాము, బయట పారేరా అని చెప్పాడు. వాడు కూడా క్రేజీ చూపించిన సైగ వల్ల దాన్ని బయట పడేశాడు. అదెళ్ళి ఎండు గడ్డిపై పడింది. వాల్టర్ వైట్ మనసులో, వీళ్ళకి నేను ఈ రెసిపీ ఏంటని చెప్పినా చంపుతారు, చెప్పకపోయినా చంపుతారు అని చెప్పి ఒక కెమికల్ ని తయారు చేసి అందులో మిరప్పొడిని చల్లి బయటికి వెళ్లి వాళ్ళు రాకుండా డోర్ ని క్లోజ్ చేసి పట్టుకున్నాడు. అయినా కూడా లోపల ఉన్న వాళ్ళు గన్నుతో కాల్చి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు, కానీ కుదరలా. కొంచెంసేపు తర్వాత లోపల ఏ మూమెంట్ లేదు. సరే ఇప్పుడు జెస్సీకి ఏమైందో వెళ్ళి చూద్దాము అని వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యాన్ వెనుకల ఏదో పొగ, ఏంటని వెళ్ళి చూస్తే ఆ చైనీస్ వాడు వేసిన సిగరెట్ కి నిప్పంటుకుంది. దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు, కానీ కుదరలా. సరే ఇక్కడే ఉంటే మనం ఇరుక్కుంటాము అని చెప్పి జెస్సీకి ఆయనకి మాస్క్ వేసుకొని హార్వీని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందని చెప్పి స్టార్టింగ్ లోనే మనం చూసాం కదా. సో గన్నుతో రోడ్లో నిల్చున్న వాల్టర్ వైట్, ఈ వచ్చే పోలీసులు నా చేతిలో గన్నును చూసిన వెంటనే నన్ను చంపి పారేస్తారు, దానికన్నా ముందు నేనే చచ్చిపోతే అని చెప్పి గన్నును తీసుకొని ట్రై చేశాడు, కానీ బుల్లెట్ రాలా. లాక్ అయింది అని చెప్పి లాక్ ని తీస్తూ ఉన్నప్పుడు గన్ను పేలింది. నా బ్రతికి ఏది కరెక్ట్ గా జరగదు కదా అని చెప్పి విరక్తితో, సరే నన్ను అరెస్ట్ చేసుకోండి అని నిల్చొని చూస్తే వచ్చేది ఫైర్ ఇంజన్. అదే ఆ సిగరెట్ వల్ల ఫైర్ అయింది కదా, ఆ ప్లేస్ కి ఈ వెహికల్స్ అన్ని వెళ్తూ ఉంది. దీనికోసం మనం అంత టెన్షన్ పడ్డాము అని చూస్తూ ఉన్నప్పుడు మైకంలో ఉన్న జెస్సీ బయటికి వచ్చి లోపల ఉన్న వాళ్ళకి ఏమైంది అని అడిగాడు. అందుకు వాల్టర్, ఒక కెమికల్ లో మిరప్పొడి కలిపా, సో ఇద్దరు ఈ పాటికి ఊపిరి తీసుకోలేకుండా చచ్చుంటారు, వెళ్ళి క్లీన్ చేద్దాం రా అని చెప్పి లోపలికి వెళ్ళారు. తర్వాత అన్ని పనులను పూర్తి చేసుకుని ఆ డబ్బుల్ని లాండ్రీలో వేసి ఎండబెడుతున్నాడు. అదే ఆ క్రేజీ గార్డ్ తీసుకొచ్చాడు కదా, ఆ డబ్బులు కెమికల్ లో పడడం వల్ల ఈ మిషన్ లో వేసి ఎండబెట్టి అన్ని పనులను పూర్తి చేసుకుని స్కైలర్ పక్కన వెళ్ళి పడుకుంటున్నాడు. వాల్టర్, నువ్వు నాకు తెలియకుండా ఏదో చేస్తున్నావు అని మాత్రం నాకు అర్థమవుతుంది, కానీ అదేంటని అడగను, అదేంటని నాకు తెలిసినప్పుడు నా నోరును మూయడం నీ తరం కాదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. అందుకు వాల్టర్, నీ నోరును నాకు ఎలా మూయాలో తెలుసు అని చెప్పి ఆమెను కిస్ చేశాడు. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ చూసి ఈ సిరీస్ ని చూడాలనుకోవడం తప్పు కాదు, కానీ ఫ్యామిలీతో చూడాలనుకోవడం తప్పు, ఎందుకంటే ఈ సిరీస్ 18+ ఫ్రెండ్స్, సో ఫ్యామిలీతో చూడడం అవాయిడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎపిసోడ్ 2 ఓపెన్ చేస్తే స్కైలర్ అండ్ వాల్టర్ రొమాన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాల్టర్ కి చాలా సివియర్ గా దగ్గొచ్చి రొమాన్స్ ని ఆపేసి బాత్రూమ్ లోకి వెళ్తున్నాడు. స్కైలర్, ఏమైంది, మీ హెల్త్ అంతా ఓకే కదా అని అడిగింది. వాల్టర్, అదంతా ఏం లేదు, అది ఉత్త దగ్గు మాత్రమే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే 12
గంటల ముందేం జరిగిందో చూపిస్తున్నారు. అదే ఆర్వి గోతిలో ఇరుక్కుంది కదా, దాన్ని ఒక జేసీపీ సహాయంతో బయటికి తీశారు. ఆ డ్రైవర్ కి యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పి డౌట్ వస్తుంది కదా. సో వాల్టర్ ఏం చెప్తున్నాడంటే, నేను మ్యాప్ చూస్తూ బండి నడిపాను, అందువల్లే అదుపు తప్పిలా జరిగిపోయింది అని చెప్పాడు. వాడు మీ ప్యాంట్ ఎక్కడా అనే విధంగా ఒక లుక్ ఇవ్వగా వాల్టర్ నా ప్యాంట్ పై కాఫీ పడిపోయింది, అందుకే తీసేసా అని చెప్పి వాడికి డబ్బులు ఇవ్వడం కోసం పర్స్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు లేవు. సో క్రేజీ ఇచ్చిన డబ్బుల్లోనే అమౌంట్ ని ఇచ్చాడు. అది కెమికల్స్ తో నానిపోయింది. ఆ డ్రైవర్ కి వీళ్ళేదో తప్పు చేస్తున్నారని డౌట్ వచ్చేటప్పటికే వాల్టర్ వాడికి ఇంకా కొద్దిగా డబ్బులు ఇచ్చి వాడిని అక్కడి నుండి పంపి లోపలికి వెళ్లి చూస్తే 2 డెడ్ బాడీలు కింద పడుంది. సరే, ఈ డెడ్ బాడీస్ ని ఇక్కడే పడేసేసి వెళ్ళిపోదాం అనుకున్నా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే మనం ఇరుక్కుంటాము. సో ఎవ్వరికి ఈ బాడీస్ దొరకకుండా వేరే ఏదైనా మార్గాన్ని ఆలోచించాలి. అంతవరకు ఈ ఆర్వి ఈ 2 డెడ్ బాడీస్ మీ ఇంట్లో ఉండని జెస్సీ అని చెప్పాడు. అందుకు జెస్సీ, మా ఇంట్లోనా, అదంతా కుదరదు అని చెప్పాడు. వాల్టర్ కోపంగా, నోరు ముయిరా, ఇక్కడ చూడు, అన్ని తప్పులు నువ్వే చేసావు, ఎవడ్రా నిన్ను వీళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పింది. ఈ 2 డెడ్ బాడీస్ ని మనం క్లియర్ చేసిన తర్వాత మనమిద్దరం వేర్వేరు దారులలో వెళ్ళిపోవాలి. దాని తర్వాత లైఫ్ లో మనం మీట్ అవ్వకూడదు, ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పకూడదు, ఓకేనా అని అడిగాడు. అందుకు జెస్సీ కూడా ఓకే చెప్పాడు. సో ఇప్పుడు ఈ ఆర్వి స్టార్ట్ అవ్వాలి, కానీ గోతిలో దింపినప్పుడు అందులో నీళ్లు వెళ్ళినందువల్ల స్టార్ట్ అవ్వట్లా. అలాగే బయటకు వచ్చి చూస్తే వాల్టర్ పారేసిన మాస్క్ ఇది కానీ పోలీసులకు దొరికితే వీళ్ళు ఇరుక్కుంటారు. పాపం దీన్ని మర్చిపోయారు. లోపల చాలా ట్రైస్ తర్వాత ఆర్వి స్టార్ట్ అయింది. ఇద్దరు హ్యాపీ అయ్యేటప్పటికే వెనుకల దగ్గే సౌండ్. ఏంట్రా అని వెళ్ళి చూస్తే ఆ క్రైజీ అనేవాడు ప్రాణాలతోనే ఉన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ లో ఇదొకటి యాడ్ అయింది. ఈ క్రైజీని వీళ్ళు ఏం చేయబోతున్నారో తెలియలే. కట్ చేస్తే నైట్ బాత్రూమ్ కి వెళ్ళిన వాల్టర్ వైట్ అక్కడే స్పృహ తప్పి పడిపోయి మార్నింగ్ నిద్రలేస్తున్నాడు. క్యాన్సర్ ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఇలా స్పృహ తప్పి పడుతూ ఉంటారు అనుకుంటా. చాలా సేపు అయినందువల్ల స్కైలర్, వాల్ట్ మీరు ఓకేనా అని అడిగింది. అంతా ఫైన్, నేను 2 minutes లో వచ్చేస్తాను అని రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ కి వెళ్ళాడు. స్కైలర్ కి వాల్టర్ పై సందేహం స్టార్ట్ అయిపోయింది. ఈ మనిషి మామూలుగా లేట్ గానే రాడు, నిన్న నైట్ లేట్ గా వచ్చాడు, ఈ మధ్య ఈయన బిహేవియర్సే సరిగ్గా లేదు అని ఆమె మనసులో అనుకోవడం బయట ఫేస్ లో కనిపిస్తోంది. సో వాల్టర్ దాన్ని గ్రహించి వాళ్ళ కాలేజీలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని చెప్తూ ఉన్నప్పుడు వెనుకల ఫోన్ కాల్ వస్తూ ఉంది. దాన్ని పెద్దగా పట్టించుకోకండి, నేను చెప్పేది వినండి అని చెప్తూ ఉన్నాడు. అమెరికాలో ఉన్న టెలిఫోన్ లో ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే మనం కాల్ చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి పిక్ చేయలేదంటే వాళ్ళకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి వాల్టర్ కాల్ ని పిక్ చేయలేదు కదా, సో స్కైలర్ వాయిస్ లో ఏమొస్తుందంటే, నేను బిజీగా ఉన్నాను, ఇంపార్టెంట్ మెసేజ్ ఏదైనా ఉంటే వాయిస్ మెయిల్ చేయండి అని చెప్పి కట్ అయిపోతుంది. అప్పుడు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడినా సరే అది స్పీకర్ లో వినిపిస్తుంది. సో ఇప్పుడు జెస్సీ ఏం చెప్తున్నాడంటే, మీరు మీ లాంగ్ డిస్టెన్స్ లవ్ లో ఏదన్నా కష్టపడుతున్నారా, నేను మీకు హెల్ప్ చేయగలను, మీకు అమ్మాయిలు ఎవరైనా కావాలంటే అని చెప్తూ ఉన్నప్పుడే వాల్ట్ వెళ్ళి కాల్ ని పిక్ చేసి, రే నేను నా ఫ్యామిలీతో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పాడు. ఇటువైపు చేసి వాల్ట్ తో మాట్లాడుతూనే వాడి దగ్గర ఉన్న గంజాయి పొట్లంలో నుండి మొత్తం గంజాయిని కింద పోసేసి అందులో ఐస్ వేసుకుని మొహంపై పెట్టుకుంటూ, ఆ క్రేజీ గాడు కెమికల్స్ లో ఉన్నందువల్ల తొందరలో చనిపోతాడు అని చెప్పి వెళ్ళావు, కానీ వాడు ఆర్వి నుండి దగ్గే సౌండ్ నాకు ఇక్కడికి వినిపిస్తోంది, చుట్టుపక్కల ఎవరైనా వింటే పోలీసులకు కాల్ చేస్తారు అని చెప్పాడు. అందుకు వాల్టర్, రే నేను కాలేజ్ అయిపోయాక మీ ఇంటికి వస్తాను, అంతవరకు హ్యాండిల్ చెయ్యి, సారీ సార్ మాకు ఈ ఆఫర్ అంతా ఏమొద్దు అని చెప్పి కాల్ కట్ చేశాడు. స్కైలర్ కి డౌట్ రాకూడదా అని చెప్పి తర్వాత వాల్టర్ ని జూనియర్ ని కాలేజీకి పంపి వేగంగా వచ్చి ఫోన్ తీసుకొని మళ్ళీ రీడైల్ చేసింది. ఇప్పుడు జెస్సీ వాయిస్ లో, యో నేను జెస్సీ మాట్లాడుతున్నా, 148339, నేను ఇప్పుడు బిజీగా ఉన్నా, మీకు ఏదైనా ఇంపార్టెంట్ అయిన విషయం ఉంటే వాయిస్ మెసేజ్ చేయండి అని చెప్పి కట్ అయిపోయింది. ఇప్పుడు స్కైలర్ మాట్లాడాలి, కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. జెస్సీ గాడు ఫోన్ దగ్గరే ఉన్నాడు కదా, ఏంటి మనకెవరో ఫోన్ చేసి వాయిస్ మెసేజ్ పెట్టకుండా అలాగే సైలెంట్ గా ఉన్నారు అని చూస్తున్నాడు. సో ఇప్పుడు స్కైలర్ కి వాల్టర్ పై ఎక్కువ సందేహం వచ్చేసింది. చూద్దాం ఇంకా ఏమేమేం చేయబోతుందని చెప్పి ఇక్కడ వాల్టర్ వాళ్ళ స్టూడెంట్స్ కి క్లాస్ అంతా తీసుకునేసి, ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పాడు. అందులో ఉన్న ఒక స్టూడెంట్, ఇది
మర్డర్ కింద వస్తుంది అని అడిగాడు. వాల్టర్ కి షాక్. వీడికెలా నేను చేసిన మర్డర్ తెలిసింది అని చూస్తే వాడు అడిగింది ఈ క్వశ్చన్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ కి వస్తుంది అని చెప్పి. వాల్టర్ కున్న భయం వల్ల మిడ్ టర్మ్ కూడా మర్డర్ లాగా వినిపిస్తూ ఉంది. తర్వాత క్లాసెస్ అంతా ఫినిష్ చేసుకుని కాలేజ్ ల్యాబ్ కి వెళ్లి అక్కడున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ 2 బాటిల్ని తీసుకుని జెస్సీ ఇంటికి బయలుదేరాడు. అక్కడ జెస్సీ వాడి మొహంపై గాయానికి మేకప్ వేసుకుంటూ ఉన్నప్పుడు డోర్ ఓపెన్ అయ్యే సౌండ్. ఏంట్రా అని కిటికీ ఓపెన్ చేసి చూస్తే హార్వీ డోర్ ఓపెన్ అయ్యి ఉంది. వేగంగా ఒక బేస్బాల్ బ్యాట్ ని తీసుకుని లోపలికి వెళ్లి చూస్తే ఆ క్రేజీ గాడు తప్పించుకో ఉన్నాడు. ఓరి దేవుడా, ఇప్పుడు పెద్ద ఇరకాటంలో ఇరుక్కున్నామే అని చెప్పి తలగొక్కుంటున్నాడు. వాల్టర్ కాలేజ్ నుండి జెస్సీ ఇంటికి వస్తూ ఉన్నాడు కదా. వచ్చే దారిలో ఈ క్రేజీ గాడు హారమైకంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం చూసి రే బాబు అని పిలిచాడు. క్రేజీ గాడు వాడిని చూసిందే అక్కడి నుండి పరిగెత్తేటప్పుడు ఒక చెట్టు గుద్దుకుని కింద పడగా వాల్టర్ వాడిని డిక్కీలో వేసుకుని జెస్సీ ఇంటికి బయలుదేరాడు. ఇక్కడ స్కైలర్ ఆమె ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసేసింది. మార్నింగ్ వచ్చిన నెంబర్ ని ఇంటర్నెట్ లో కొట్టి చూస్తే ఆ జెస్సీ గాడు ఆన్లైన్ లో పలానా వెబ్సైట్ నడిపేవాడు, ప్లస్ గంజా ఎంత అమ్మేవాడు. దాన్ని చూసింది స్కైలర్ కి షాక్. వీడెందుకు అసలు వాల్టర్ వైట్ కి కాల్ చేస్తున్నాడు అని చెప్పి చూస్తే వాల్టర్ వైట్ పనిచేసిన కాలేజ్ లోనే వీడు చదువున్నాడు. కట్ చేస్తే జెస్సీ ఇంటి బేస్మెంట్ కి క్రేజీని తీసుకొచ్చి పడేసి పైకొచ్చి వాల్టర్ ఆర్బీలో ఉన్నవాడు చనిపోయాడా లేక వాడు కూడా ప్రాణాలతో ఉన్నాడా అని అడిగాడు. అందుకు జెస్సీ వాడు ఎప్పుడో చనిపోయాడు, నన్ను నమ్మండి ప్రొఫెసర్ అని చెప్పాడు. వెంటనే వాల్టర్ నిన్ను నమ్మే కదరా క్రేజీ గాన్ని వదిలేసి వెళ్ళాను, వాడు చూస్తే రోడ్డుపై తిరుగుతున్నాడు, వాడు కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళుంటే ఇద్దరిని బొక్కలో వేసుంటారు, నీకిచ్చింది ఒకే ఒక పని అది కూడా సక్రమంగా చేయలేవా అని చెప్పి కోపంగా అరుస్తున్నాడు. అందుకు చేసి అదే వాడిని మీరు చూసి తీసుకొచ్చేసారు కదా, దేని తర్వాత ఏ ప్రాబ్లము ఉండదు అని చెప్పి కేర్లెస్ గా ఉన్నాడు. వాల్టర్ సరే ఇప్పుడు మ్యాటర్కి వద్దాము, కిందున్నాడు కదా వాడు ఎవరు, ఏం చేస్తుంటాడో, అసలు వాడి పేరేంటి అని అడిగాడు. అందుకు చేసి వాడి పేరు క్రేజీ 8, నేను వాడితో ఎక్కువగా బిజినెస్ చేయను, ఆర్వీలో చనిపోయాడు కదా చైనీస్ వాడు, వాడితోనే నేను ఎక్కువ ఉంటాను, ఈ క్రేజీ గాడు ఒక మెత్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పాడు. వాల్టర్ సరే వాడు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి వాడిని మనం వదిలేద్దాము, వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా అయిందన్న రీజన్ ని మనం చెప్దాము, వాడు వింటాడు కదా అని అడిగాడు. అందుకు చేసి వింటాడు బాగా విని ఇక్కడ నుండి తప్పించుకున్న మరుక్షణం మనల్ని మన ఫ్యామిలీని ఎలా చంపించాలన్న ప్లాన్ ని వేస్తాడు, పర్లేదా అని అడిగేటప్పుడు బేస్మెంట్ నుండి సౌండ్. ఆ క్రేజీ గాడు దగ్గుతున్నాడు. వాడిని ఇలాగే వదిలేస్తే మైకంలో నుండి లేసి ఇక్కడ నుండి తప్పించుకుంటాడు, లేదంటే మన ఇద్దరిని ఏదైనా చేసేస్తాడు అని చెప్పి కిందకి వెళ్ళి కార్ టైర్ కి లాక్ వేస్తారు కదా, దాంతో వాడి మెడకి లాక్ వేసి పైకొచ్చి మళ్ళీ ఇద్దరు గొడవని స్టార్ట్ చేశారు. ఇది నీ తప్పే, ఫస్ట్ నువ్వే నన్ను మెత్ కుక్ చేద్దామని చెప్పి పిలిచావని చెప్పి చేసి వాల్టరు నువ్వే వాళ్ళని మన ఏరియాకి తీసుకొచ్చావు, నీదే తప్పు అని చెప్పి వాల్టర్. సో ఇప్పుడు ఇద్దరి పక్క తప్పులున్నాయి కాబట్టి వాల్టర్ ఒక ఐడియా ఇస్తున్నాడు. ఫస్ట్ మనం ఆర్వీలో ఉన్న డెడ్ బాడీని యాసిడ్ లో వేసి కరిగించి టాయిలెట్ లో పోద్దాము. సెకండ్, కిందున్న క్రేజీ ఉన్నాడు కదా వాడిని చంపాలి, మనం ఇద్దరం తప్పు చేశాం కాబట్టి ఇద్దరు చెరొక పని చేద్దాము అని చెప్పాడు. అందుకు చేసి నేనంతా మర్డర్ చేయడం కుదరదు అని చెప్పి కూర్చునేశాడు. వాల్టర్ సరే ఇందుకు నా దగ్గర ఒక మార్గం ఉంది, నేను కాయిన్ ఫ్లిప్ చేస్తాను, ఎవరు గెలిస్తే వాళ్ళు మర్డర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కాయిన్ ని ఫ్లిప్ చేశాడు. జెస్సీ హెడ్స్ అని చెప్పాడు, పడింది కూడా హెడ్సే. సో ఇప్పుడు వాల్టరే క్రేజీని చంపాలి, మనం ఎందుకు ముచ్చటగా 3 సార్లు ట్రై చేసి చూడకూడదు అని అడిగాడు. అందుకు జెస్సీ ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు. కట్ చేస్తే జెస్సీ సూపర్ మార్కెట్ కి వెళ్ళి వాల్టర్ కాల్ చేసి ఎలాంటి ప్లాస్టిక్ ఆ యాసిడ్ ని కరిగించదు అని అడిగాడు. అందుకు వాల్టర్ పాలీ ఎథలమైన్ అని చెప్పాడు. జెస్సీ పేరు చెప్పేస్తే దాన్ని నేనెలా కనిపెట్టడము అని అడిగాడు. వాల్టర్ ఆ టబ్బు బాటం లో ట్రయాంగిల్ బొమ్మ ఉందా, దాని కింద LDPE అని ఉంటుంది చూడరా మట్టి బుర్ర అని చెప్పాడు. జెస్సీ అది యాసిడే కదా, ఇందులో వేస్తే ఏంటి చెప్పు. అందుకు వాల్టర్ మనం పోయేది యాసిడ్ రా, నీళ్లు కాదు, నేను తీసుకున్న కెమిస్ట్రీ క్లాసెస్ ని నువ్వు గమనించుంటే కదరా మట్టి బుర్ర, నేను చెప్పింది చెయ్యి, ఆ బాడీ లోపల ఫిట్ అయ్యేలా పెద్ద టబ్బుని తీసుకోరా అని చెప్పి కట్ చేసేసాడు. జెస్సీ సరే అని చెప్పి ఒక్కొక్క టబ్ ని తీసుకెళ్లి అందులో పడుకొని కూర్చొని అంతా చూస్తున్నాడు, ఆ బాడీ ఇందులో ఫిట్ అవుతుందా అని చెప్పి. ఇక్కడ వాల్టర్ వైట్ ఆ క్రేజీని ఎలా చంపుదాము, కత్తితో పొడుద్దామా, వద్దొద్దు రక్తం అంతా వస్తుంది అరుస్తాడు. సరే సుత్తితో కొట్టి చంపుతామా,
అది చాలా క్రూరంగా ఉండదు అని చెప్పి వేరే వస్తువుల్ని వెతుకుతూ ఉన్నప్పుడు గన్ను కనిపించింది. ఓకే, దీంతో షూట్ చేస్తే నిమిషంలో ప్రాణం పోతుంది అని చెప్పి సౌండే రాకుండా లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు వాడు మేల్కొని నేను మిమ్మల్ని చూసేశాను, ఎవడక్కడ, లోపలికి రండి అని చెప్పి అరుస్తున్నాడు. వెంటనే వాల్టర్ వైట్ పైకి వెళ్ళి డోర్ ని క్లోజ్ చేశాడు. వాడు కింద దగ్గుతూ నాకు నీళ్లు కావాలి, ప్లీజ్ నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నాడు. వాల్టర్ కి వాడిని చంపడానికి మనసే రావట్లా. ఇంతవరకు ఈయన ఒక చిన్న చీమను కూడా చంపింది లేదు. సరే అని చెప్పి తినడానికి శాండ్విచ్, నీళ్లు, బాత్రూమ్ పోవడానికి బకెట్ అంతా ఇస్తున్నాడు. క్రేజీ, మీరు నా పార్ట్నర్ ఆ చైనీస్ వాడిని ఏం చేశారు, వాడు చనిపోయాడా అని అడిగాడు. అందుకు వాల్టర్ ఏం సమాధానమో చెప్పకుండా పైకెళ్ళి ఏంట్రా నేను ఇంత దారుణంగా తయారయ్యాను అని చెప్పి టేబుల్ పై చూస్తే ఆ జెస్సీ ఒక గంజాయి పొట్లని టేబుల్ పై పోసాడు కదా, అది కనిపించింది. ఎలాగో మనం క్యాన్సర్ తో చచ్చిపోతున్నాము, ఒక్కసారైనా దీన్ని ట్రై చేసి చూద్దాము అని చెప్పి దాన్ని తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ టైం అయినందువల్ల సరిగ్గా రావట్లే. ఎలాగో దాన్ని తయారు చేసి కాల్చి పొగని వదులుతూ ఉన్నప్పుడు జెస్సీ అక్కడికి వచ్చి, యో ప్రొఫెసర్, కాలేజ్ లో నేను దీన్ని తాగినప్పుడు శుద్ధపోసలాగా అప్పుడు అడ్వైస్ అంతా ఇచ్చావు, ఇప్పుడేంటి నీ 2 చేతుల మధ్యలో నుండి పొగొస్తోంది అని అడిగాడు. అందుకు వాల్టర్, మీరందరూ చావాలని చెప్పి తాగుతారు, కానీ నేను చావబోతున్నా కాబట్టి తాగుతున్నా. జెస్సీ, సరే ఇవన్నీ తాగితే ఇలాంటి మాటలు వస్తుందిలే, కానీ నువ్వు అడిగిన టబ్బు అంత పెద్ద సైజులో అంతా ఎక్కడ దొరకలేదు అని చెప్పాడు. అందుకు వాల్టర్, అయితే 2 టబ్స్ ని తీసుకోవచ్చు ఉండొచ్చు కదా, బాడీని 2గా కోసి 2 వేసి ఉంటాం కదా అని చెప్పాడు. ఈ ముక్కని ఫోన్ కాల్లోనే చెప్పుండొచ్చు కదా, తీసుకొచ్చి ఉంటాను, మళ్ళీ నేనంతా సూపర్ మార్కెట్లు వెళ్ళను అని చెప్తూ ఉన్నప్పుడు బేస్మెంట్ నుండి దగ్గే సౌండ్. యో, నువ్వు ఇంకా వాడిని చంపలేదా? వాల్టర్, లేదు చంపలా, వాడికి ఆకలిగా ఉందంటే ఫుడ్ వాటర్ ఇచ్చాను. చనిపోయే వాడికి ఫుడ్ వాటర్ అంతా కూడా ఇచ్చావా అని చెప్పి జెస్సీ షాక్ అయ్యాడు. సరే, నేను ఆ మర్డర్ ని రేపొచ్చి చేసుకుంటాను, అంతవరకు వాడి దగ్గరికి వెళ్ళకు, దూరం నుండే డీల్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. జెస్సీకి ఏం చేయాలో తెలియలే. స్కైలర్ ప్రెగ్నెంట్ గా ఉండింది కదా, ఆమె యొక్క చెకప్ కే ఇప్పుడు వాల్టర్ వైట్ వచ్చున్నాడు. డాక్టర్, మీకిద్దరికి ఒక కూతురు పుట్టబోతుంది అని చెప్పగా ఇద్దరు చాలా సంతోషపడుతున్నారు. ఆ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. స్కైలర్ సీరియస్ అయ్యి జెస్సీ పింక్మన్ అంటే ఎవరండి అని అడిగింది. వాల్టర్ కి షాక్. జెస్సీనా, జెస్సీ అంటే ఎవరు నాకు తెలియదే అనే విధంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వగా, మార్నింగ్ మీరు కాల్ చేశారు కదా, వాడే జెస్సీ పింక్మన్, నేను వాడి వెబ్సైట్ అంతా చూశాను, వాడు మీ యొక్క స్టూడెంట్ కదా, వాడితో మీకేం సవాసం అని అడిగింది. అందుకు వాల్టర్, అవును వాడు నాకు తెలుసు, వాడి దగ్గర నేను గంజాయి తీసుకుంటున్నాను, ఇప్పుడేంటి అని అడిగాడు. స్కైలర్, నా చెల్లెలు భర్త హ్యాంక్ ఎవరని నీకు తెలుసుగా, మత్తు పదార్థాలని అరికట్టే పోలీసు, ఆయన యొక్క ఫ్యామిలీలో ఉంటూ మీరే ఇలా గంజాయి తాగచ్చా అని అడిగింది. అందుకు వాల్టర్, ఇక్కడ చూడు స్కైలర్, గంజాయి తాగడం ఏమి పెద్ద నేరం కాదు, కొన్ని కంట్రీస్ లో అది లీగల్ కూడా, నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంది, అది మర్చిపోవడానికే తాగుతున్నా, నువ్వు నన్ను కొంచెం ప్రశాంతంగా కొన్ని రోజులు వదిలేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి చాలా స్వీట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. అది స్కైలర్ కి చాలా షాకింగ్ గా ఉంది. పెళ్ళయి 16 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఈయన నాతో ఇలా మాట్లాడింది లేదు, బిహేవ్ చేసింది లేదు అని చెప్పి. తర్వాత వాల్టర్ క్లాస్ లో ఎగ్జామ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏదో రాస్తూ ఆయనకైనా స్టాప్ అని చెప్పి అరిచాడు. స్టూడెంట్స్ అందరూ ఇంకా 15 మినిట్స్ ఉంది కదా, ఎందుకు వాల్టర్ అప్పుడే స్టాప్ చెప్తున్నాడు అని చెప్పి తలపైకి ఎత్తగా వాల్టర్ ఇంకా ఒక 15 మినిట్స్లో స్టాప్ చెప్పబోతున్నా అని చెప్పి దాన్ని కవర్ చేశాడు. అసలు ఈయన ఏం రాస్తున్నాడని చెప్పి తర్వాత చూద్దాం. ఇక్కడ జెస్సీ ఆర్వీలో ఉన్న డెడ్ బాడీని ఇంటి లోపలికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు స్కైలర్ జెస్సీ ఇంటి అడ్రస్ ని కనిపెట్టి అక్కడికే వచ్చేసింది. దాన్ని చూసిన జెస్సీకి ఎవర్రా ఈమె ఈ టైంలో సేల్స్ ఉమెన్ అని చెప్పి ఆ డెడ్ బాడీని దాచిపెట్టేసి, మేడం మీరు ఇక్కడికి ఏం అమ్మడానికి వచ్చినా సరే నేను తీసుకుంటాను అని చెప్పాడు. అందుకు స్కైలర్, నేను సేల్స్ ఉమెన్ కాదు యో, వాల్టర్ వైట్ వైఫ్ ని యో, మీ కెమిస్ట్రీ టీచర్ వాల్టర్ వైట్ నాకు అన్ని చెప్పేశాడయ్యో అని ఫోన్ కాల్లో వాడు మాట్లాడి ఉంటాడు కదా, ఆ స్టైల్లో మాట్లాడింది. జెస్సీ ఏంటి ఆ వాల్టర్ గాడు అన్ని చెప్పేశాడా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అవును చెప్పాడు, నా బ్రదర్ ఇన్ లా డిఏ ఏజెంట్, నేను కానీ ఈ విషయాన్ని ఆయనకి చెప్పాను అనుకో లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సిందే, ఇంకొకసారి మా ఆయనకు గంజాయి అమ్మావన్న విషయం నాకు తెలిసిందో నా బ్రదర్ ఇన్ లాకి కాల్ చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. జెస్సీ ఈమెకు మర్డర్ విషయం తెలియనట్టుంది, ఆ ప్రొఫెసర్ గాడు ఇంట్లో కవరింగ్ ఇచ్చుకోవడానికి నేను గంజాయి అమ్ముతున్నానని చెప్పినట్టున్నాడు అని మనసులో అనుకొని, సరే మేడం నేను ఇంక గంజాయి అంతా మీ హస్బెండ్ కి అమ్మను అని చెప్పేశాడు. అక్కడ
నుండి ఆమె కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ జెస్సీ గాడు వాడి పనిని స్టార్ట్ చేసేసాడు. హార్వీ నుండి ఆ డెడ్ బాడీని హాల్ కి తీసుకొచ్చి మళ్ళీ పైనున్న బెడ్రూమ్ కి తీసుకెళ్లాడు. వాల్టర్ చెప్పినట్టు ప్లాస్టిక్ టబ్ లో ఆ బాడీని పెట్టకుండా బాత్ టబ్ లో వేసి యాసిడ్ అన్నిటిని పోసేసి కింద కొద్ది కూర్చొని చాలా రిలాక్స్ గా మిత్తుని తీసుకుంటూ ఉన్నాడు. కరెక్ట్ గా సమయానికి వాల్టర్ అక్కడికి రాగా, నీకు డిఏ బ్రదర్ ఇన్ లా అని ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అందుకు వాల్టర్, అవును ఉన్నాడు, ఈ విషయం నీకెవరు చెప్పారు అని అడిగాడు. జెస్సీ, నీ వైఫే స్వయంగా ఇక్కడికి వచ్చి నాతో చెప్పింది నాయన. కరెక్ట్ గా నేను ఆ డెడ్ బాడీ తీసుకొచ్చేటప్పుడే ఆమె వచ్చింది. నువ్వెందుకు నేను నీకు గంజాయి అమ్ముతున్నా అని చెప్పావు? ఎందుకంటే నేను మెత్తని తయారు చేసేటప్పుడు ఒక ఇద్దరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు, అందుకని నేను వాళ్ళని చంపేసా అని చెప్పలేను కదా, అందుకే నీ దగ్గర గంజాయి తీసుకున్నా అని చెప్పా. అది కొంచెం బెటర్ గా ఉంటుంది కదా. సరేలే, కానీ నాకు ఏదో స్మెల్ వస్తుంది, నువ్వు నేను తయారు చేసిన మెత్తని తీసుకుంటున్నావా అని అడిగాడు. అందుకు చేసి, అవును తాగుతున్నా. ఇప్పుడు ఏంటందుకు, ఇది నా ఇల్లు, నా రూల్స్. నేను ఆల్రెడీ ఆ చైనీస్ వాడిని యాసిడ్ లో ముంచేసేసాను, నా పని అయిపోయింది. ఇప్పుడు నీ టన్నే, నువ్వు కిందున్న క్రేజీని చంపాలి అని చెప్పాడు. అందుకు వాల్టర్, రేయ్ ఒకడిని చంపడం ఎంత కష్టమైన విషయమో తెలుసా, నీకేమి ఈజీ అయిన పని, యాసిడ్ లో బాడీ వేయడం అంతే కదా అని చెప్పాడు. అందుకు చేసి, హో నాది ఈజీ అయిన పని. ఆ డెడ్ బాడీని హాల్ కి తీసుకొచ్చి ఇక్కడ నుండి పైన బెడ్రూమ్ కి తీసుకెళ్లి బాత్ టబ్ లో వేసాను, అది ఎంత కష్టమైన విషయమో తెలుసా అని అడిగాడు. వాల్టర్, ఏంటి బాత్ టబ్ లోనా, ఓరి దేవుడా అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే పైన నుండి యాసిడ్ కింద కారుతూ ఉంది. దాన్ని చూసి జెస్సీ షాక్ అయ్యి అలా చూస్తూ ఉన్నప్పుడు అది అలాగే కింద పడి మొత్తం బ్లడ్ ఆ రూమ్ అంతా. వాల్టర్ వెనక్కి తిరిగి, ఇప్పుడు నీకు అర్థమైందరా మట్టి బుర్రా, నేను ఎందుకు ఆ ప్లాస్టిక్ డబ్లోనే పెట్టాలి అని చెప్పానని. ఆ యాసిడ్ మెటల్, గ్లాస్, సెరామిక్, రాక్ అన్నిటినీ కరిగిచ్చేస్తుంది అని చెప్పగా జెస్సీ గాడు ఒకవేళ మనం నిజంగా మట్టి బుర్రేనా అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. సో వాళ్ళు ఇప్పుడు ఆ హాల్ మొత్తాన్ని క్లీన్ చేయాలి. సో ఇదే సమయంలో ఎడార్లో ఉన్న మాస్క్ ని కొంతమంది పిల్లలు తీసుకొని ఆడుకుంటున్నారు. సో ఇది పోలీసులకి చిక్కినట్టే. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నేను చెప్పే కథని ఆ నోరు తెరుచుకొని చూడకుండా ఆ లైక్ బటన్ ని అలా ప్రెస్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ని చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే వాల్టర్ అండ్ జెస్సీ మాస్క్ వేసుకొని అక్కడున్న బ్లడ్ స్టైన్ ని బ్లీచింగ్ వేసి క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఆయన యొక్క పాస్ట్ లైఫ్ లో నుండి కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంది. ఒక అమ్మాయి ఆయన యంగ్ ఏజ్ లో కలిసి ఒక మనిషి బాడీలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంది అని చెప్పి 100% కి క్యాల్కులేట్ చేస్తున్నారు. ఆక్సిజన్ ఎంత, కాల్షియం ఎంత, సోడియం ఎంత అని చెప్పి అన్నిటిని క్యాల్కులేట్ చేసి 99.8% లో చాగిపోయింది. మిగిలిన 0.2% ఏంటి అని చెప్పి ఇద్దరు ఆలోచిస్తున్నారు. అసలు ఈ అమ్మాయి ఎవరు, వాల్టర్ కి ఈ అమ్మాయికి ఏం సంబంధం అని చెప్పి ఎండింగ్ లో చూద్దాం. ఇక్కడ వీళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు వాల్టర్ కి ఎక్కువగా దగ్గు రావడం జెస్సీ గమనిస్తున్నాడు. కానీ ఎందుకు మీరు అలా దగ్గుతున్నారని చెప్పి అడగల. కింద క్రేజీ ఉన్న బేస్మెంట్ లో కూడా ఆ యాసిడ్ ఒక్కొక్క చుక్కగా కింద పడుతూ ఉంది. సో వాడు కన్ఫర్మ్ చేసేసాడు, ఆ చైనీస్ వాడిని వీళ్ళు చంపేసి యాసిడ్ లో ముంచారు, సో నెక్స్ట్ నన్నే చంపబోతున్నారు అని చెప్పి. కట్ చేస్తే స్కైలర్ కి కూతురు పుట్టబోతోంది కదా, ఆ పాప కోసం ఒక రూమ్ ని రెడీ చేస్తూ ఉన్నప్పుడు తన సిస్టర్ మేరీ అక్కడికి వచ్చింది. ఆమెతో, నువ్వు కాలేజ్ చదువుతూ ఉన్నప్పుడు గంజా ఎంత కొట్టున్నావు కదా, దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అడిగింది. అందుకు మేరీ, నీకేమైంది స్కైలర్, అసలు నువ్వు ఇలా అంతా మాట్లాడవే, కొంపదీసి నీ కొడుకు జూనియర్ ఏమైనా గంజాయి కొడుతూ నీకు దొరికాడా అని అడిగింది. అందుకు స్కైలర్, లేదు వాడంతా ఏం చేయలేదు, వాడంతా మంచి పిల్లోడు, నేను ఊరికే కొన్ని షార్ట్ స్టోరీస్ అంతా రాస్తూ ఉంటాను అందుకని అడిగా అని చెప్పి కవర్ చేసేసింది. కానీ మేరీ మాత్రం ఈ జూనియర్ గాడు గంజాయి కొడుతున్నాడు, అందుకనే స్కైలర్ ఇలాంటి క్వశ్చన్లు అంతా అడుగుతోంది అని చెప్పి కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ వాల్టర్ అండ్ జెస్సీ ఆ హాల్ ని క్లీన్ చేసేసి ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకొని వాళ్ళని వాళ్ళు క్లీన్ చేసుకున్నారు. తర్వాత జెస్సీ గాడు బాత్రూమ్ లో కూర్చొని వాల్టర్ తయారు చేసిన మెత్తుంది కదా దాన్ని వేసుకొని జాలీగా ఎంజాయ్ చేస్తూ కూర్చోగా కింద వాల్టర్ మాత్రం ఆ క్రేజీకి హాయ్ మప్పని, అంటే వాడు పోయిన బాత్రూమ్ అదన్నిటిని క్లీన్ చేసేసి మళ్ళీ పైకి వెళ్తూ ఉన్నప్పుడు క్రేజీ వాల్టర్ ని పిలిచి, నా మెడకు వేసున్నారు కదా ఈ లాక్కు, ఇలాంటి పనిష్మెంట్ ని నా శత్రువు కూడా నేను ఇవ్వను, ఒకటి నన్ను చంపేయండి లేదా నన్ను రిలీజ్ చేయండి, ఇలా చిత్రహింసలు పెట్టకండి అని చెప్పి అరుస్తున్నాడు. అందుకు వాల్టర్ ఏ సమాధానమో చెప్పకుండా పైకి వెళ్తూ ఉన్నప్పుడు క్రేజీ, హే వాల్టర్ ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు, నీకేమైనా మోగా అని అడిగాడు. వాల్టర్ కి షాకు, వీడికి నా పేరు ఎలా తెలిసింది అని చెప్పి వేగంగా వాడి దగ్గరికి వెళ్ళి, నా పేరు నీకెలా తెలుసు అని అడిగాడు.
అడిగాడు. అందుకు క్రేజీ పైనున్న జెస్సీయే చెప్పాడు, వాల్టర్ నువ్వు వాణ్ణి కొట్టి లేక బెదిరించి అడుగుంటావు, అందుకే నీకు చెప్పుంటాడు. అందుకు క్రేజీ అదంతా ఏం లేదు, వాడికి ఒక చిన్న మెత్త ముక్కను పడేస్తే చాలు అన్ని విషయాలు చెప్పేస్తాడు. నువ్వు వాడికి ఒక కెమిస్ట్రీ టీచర్ అంట, నీకు ఒక అందమైన భార్య అండ్ ఒక కొడుకు, వాడికి కూడా కాళ్ళు సరిగ్గా లేవంట కదా. నీలాంటి ఫ్యామిలీ మెన్ అంతా ఇలాంటి జాబ్ కి అస్సలు రాకూడదు, ఇక్కడితో దీన్ని వదిలేయి అని చెప్పాడు. వెంటనే వాల్టర్, అంటే నువ్వు ఇప్పుడు నా ఫ్యామిలీని చంపేస్తాను బెదిరిస్తున్నావా అని అడిగాడు. అందుకు క్రేజీ, నేనలా అంతా నిన్ను బెదిరించలేదు వాల్టర్, నిన్ను హెచ్చరిస్తున్నాను. ఏదో ఒక రోజు నువ్వు పోలీసుల్లో ఇరుక్కుంటావు, అందుకు కారణం ఎవరుగా ఉంటారో తెలుసా, పైనున్న జెస్సీని. ఫస్ట్ నువ్వు దాన్ని అర్థం చేసుకో అని చెప్పగా వాల్టర్ వేగంగా పైకెళ్ళి జెస్సీని వెతుక్కుంటూ వెళ్తే వాడు బాత్రూమ్ లో ఉన్నాడు. రే తలుపు తెరువురా అని చెప్పి తలుపు తడుతున్నాడు. జెస్సీ, హే ప్రొఫెసర్ ఎందుకు అలా తడుతున్నావు, బాత్రూమ్ అయినా ప్రశాంతంగా పోనివ్వు అని చెప్తూ ఉన్నప్పుడే డోర్ ని బద్దలు పట్టుకొని లోపలికి వచ్చి చొక్కా పట్టుకొని, నీకు ఎంత ధైర్యం ఉంటే నా పేరుని అడ్రస్ ని అన్నిటినీ వాడికి చెప్పుంటావు, అన్నిటికీ ఇదిగో ఇదే కదా కారణం అని చెప్పి ఆ మెత్తుని టాయిలెట్ లో వేసేసాడు. జెస్సీ, అయ్యో నీకు దాని వాల్యూ ఏంటో తెలుసా అని చెప్పి వాల్టర్ ని తోసేసి టాయిలెట్ లో చేతులు పెట్టి దాన్ని బయటికి తీసి కిటికీ బయటికి వేసేసి దాన్ని తీసుకోవడానికి పరిగెడుతున్నాడు. వాల్టర్ కూడా వాడిని పట్టుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళేటప్పుడు వాడికి సివియర్ అయిన దగ్గు, ఆ మెట్లలోనే అలాగే పడిపోతున్నాడు. అయినా కూడా వదలకుండా జెస్సీని పట్టుకొని, నీ ఒక్కడి వల్ల మనం ఇద్దరం ఇరుక్కోబోతున్నాము అని చెప్పి అరవగా, జెస్సీ నేను నాకు ఇచ్చిన పనిని చేసేసా, ఆ చైనీస్ వాడిని యాసిడ్ లో ముంచేసా, నువ్వే నీ పనిని చేయాలి, వెళ్ళి వాడిని చంపు, నీ వల్ల నా ఇల్లంతా ఇప్పుడు గబ్బు కొడుతూ ఉంది, నేను ఈ ఇంట్లో ఉండలేను, రేపు మార్నింగ్ వస్తా, అంత లోపల వాడిని క్లీన్ చేసేసి ఉండాలి అని చెప్పి అక్కడి నుండి కారులో వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాల్టర్ కి వేరే దారే లేదు, ఆ క్రేజీని చంపాల్సిందే. కట్ చేస్తే ఇక్కడ మేరీ తన భర్తకు కాల్ చేసింది. ఆయన ఏదో కేసుని పట్టుకునే పనిలో ఉన్నట్టున్నాడు. ఆయనతో స్కైలర్ యొక్క కొడుకు గంజాయి తాగుతున్నట్టు ఆమె స్వయంగా నాకు చెప్పింది, వాడితో వెళ్ళి మీరు మాట్లాడండి అని చెప్తూ ఒక షూ షాప్ కి వెళ్ళి అక్కడున్న ఒక షూని చూసి దాన్ని వేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడున్న ఒక అమ్మాయి, మేడం మీరు సాక్స్ వేసుకొని ట్రై చేయాలి అని చెప్పింది. అందుకు మేరీ, నా కాళ్ళు ఎప్పుడు చాలా క్లీన్ గానే ఉంటుంది అని చెప్పేసింది. హ్యాంక్, అసలు నేనెందుకు వాడితో వెళ్ళి మాట్లాడాలి, స్కైలరో వాల్టరో వాడి డిప్ప పగలు కొట్టి ఆ గంజాయి తాగదురా అని చెప్పని మనకెందుకు అవన్నీ అని అడిగాడు. అందుకు మేరీ, హే హ్యాంక్, వాడు నిన్ను ఒక హీరోలా చూసి నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు, నువ్వు పోలీస్ జాబ్ లో ఉన్నందుకు. సో వాడికి ఏదో ఒక కేసునో లేక ఆటాప్సీ రిపోర్ట్ నో చూపించి అవన్నీ తప్పు అని చెప్పు, నీ మాటను వాడు ఖచ్చితంగా వింటాడు అని చెప్పింది. సో హ్యాంక్ కూడా సరే అని చెప్పి ఒప్పుకొని ఆ కాల్ని కట్ చేసేసాడు. తర్వాత ఈమె ఒక షూని ట్రై చేస్తూ ఉండింది కదా, అది నచ్చి ఆమె పాత షూని అక్కడ పెట్టి ఎవ్వరూ లేని సమయంలో బయటికి వెళ్ళిపోయింది. సో దీన్ని దొంగతనం అనరు, తిరస్కరించుట అంటారు. కట్ చేస్తే ఆ హ్యాంక్ జూనియర్ ని ఒక ప్రాస్టిట్యూషన్ జరిగే ప్లేస్ కి తీసుకొచ్చి, ఇక్కడ చూడు కన్నా, నీ వయసులో ఇలాంటివన్నీ సహజమే, మనమంతా ఎప్పుడూ మత్తుకి బానిస అవ్వకూడదు అని చెప్పి క్లాస్ తీసుకుంటున్నాడు. వాడికి అసలు ఈయనకేమన్నా పిచ్చా, నాకెందుకు ఇలా చెప్తున్నాడు, హలో హ్యాంక్ నాకు అలాంటి అలవాటే లేదు అని చెప్పాడు. అందుకే హ్యాంక్, అలవాటు ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఇలాగే చెప్తారులే, కానీ నీకు ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ ని చూపిస్తాను ఆగో అని చెప్పి ఒక ప్రాస్టిట్యూట్ ని పిలిచి, ఏ పిల్ల ఒకసారి అని చెప్పి నీ పళ్ళు చూపించు అని అడిగాడు. అందుకు ఆమె కూడా చూపించింది. చూస్తే ఆ పళ్ళు ఫుల్ గా కరగానే ఉంది. చూసావా, ఇలాగే గంజాయి కొట్టే వాళ్ళ పళ్ళంతా ఉంటుంది అని చెప్పి ఆమెను అక్కడి నుండి పంపించేశాడు. తర్వాత ఆమెకి ఎవరో కస్టమర్ దొరికి రూమ్ కి వెళ్తే ఆ కస్టమర్ ఇంకెవరూ కాదు, జెస్సీనే. హే అక్కడున్నది పోలీసులే కదా, వాళ్ళు నా గురించి ఏమైనా అడిగారా అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి, లేదు జెస్సీ, వాళ్ళు నా పళ్ళను చూసి ఎగతాలు చేసి ఏదో గంజాయి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పేసింది. వాల్టర్ వైట్ లాస్ట్ ఎపిసోడ్ లో క్లాస్ రూమ్ లో కూర్చొని ఏదో రాస్తూ ఉన్నాడు కదా, అదేంటంటే క్రేజీని ప్రాణాలతో వదలాలా లేక చంపాలా అన్న రెండు పక్కల ఒక లిస్ట్ ని రాస్తున్నాడు. ఇటువైపు మర్డర్ చేయడం తప్పు, నేనేమన్నా హంతకున్నా వాడిని చంపడానికి, మన దేవుడు జీసస్ ఇలాంటి పనులంతా చేయకూడదని చెప్పి బైబిల్లో చెప్పున్నాడు. అటువైపు ఒకే ఒక కారణం మాత్రమే, వీడిని గనక నేను ప్రాణాలతో వదిలితే నా ఫ్యామిలీని చంపేస్తాడు అని చెప్పి. సో ఇప్పుడు వాల్టర్ కి ఏం చేయాలో తెలియట్లా. అప్పుడు ఒక ఫోన్ కాల్ తన వైఫ్ స్కైలర్ దగ్గర నుండి, ఏంటి నైట్ అయిపోయింది ఇంకా ఇంటికి రాలేదు అని అడిగింది. అందుకు వాల్టర్, నేను కార్ వాషింగ్ కంపెనీలో ఉన్నా, ఇంకా 4 కార్లు సర్వీస్ కుంది, ఓనర్ నేను ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండమని చెప్తున్నాడు. సో ఓనర్ మనకి డబ్బులు ఇస్తున్నాడు, వాడు చెప్పింది చేయాల్సిందే కదా అని చెప్పేటప్పుడు స్కైలర్, మీరిప్పుడు కార్ వాషింగ్ కంపెనీలో ఉన్నారని చెప్పి నేను
నమ్మాలి. ఓనర్కి ఇందాకే కాల్ చేస్తే మీరు పనికి రావడం మానేసి 2 వారాలు అయిందని చెప్పాడు. వాల్టర్, ఈ రోజు రాత్రికి మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, ఇంటికి రాకండి అని చెప్పి కోపంగా కాల్ కట్ చేసేసింది. ఇప్పుడు వాల్టర్ కి ఇంటికి వెళ్లాలనే ఉంది, కానీ ఇంట్లో ఈ జెస్సీ గాడు లేడు. క్రేజీని చూసుకోవాలి. ఇప్పుడు కింద బేస్మెంట్ నుంచి నాకు ఆకలిగా ఉంది వాల్టర్, ఏదైనా తెచ్చియండి అని చెప్పి క్రేజీ అరుస్తున్నాడు. వాల్టర్ ఒక శాండ్విచ్ ని తయారు చేసి పేట్లో వేసుకొని క్రేజీకి ఇద్దామని కిందకు వచ్చేటప్పుడు సివియర్ అయిన దగ్గు, ఎక్కువగా దగ్గి స్పృహ తప్పి అలాగే కింద పడి ప్లేట్ ఇరిగిపోయింది. క్రేజీకి ఏం చేయాలో అర్థం కాలా. కొంచెంసేపు తర్వాత వాల్టరే మైకంలో నుండి లేచి, సారీ, నీకు తినడానికి నేను వేరే తీసుకొస్తాను అని చెప్పి అక్కడ విరిగిన ప్లేట్స్ అన్నిటిని క్లీన్ చేసి డస్ట్బిన్ లో వేసి ఇంకొక శాండ్విచ్ ని తయారు చేసి ఇచ్చాడు. ఆ క్రేజీ గాడు ఒకవేళ ఇందులో ఏదైనా పాయిజన్ కలిపి ఉంటాడా నన్ను చంపడానికి అని చెప్పి సందేహపడగా వాల్టర్, అదంతా ఏం లేదులే, నిన్ను చంపడానికి పాయిజనే పెట్టాలా, నేను ఒక కెమిస్ట్రీ టీచర్, ఏదైనా కెమికల్ పొగను వదిలితే చాలదా అని చెప్పి ఒక బీర్ టిన్ ని వాడికి తాగమని చెప్పి ఇచ్చి ఆయన కూడా పక్కన కూర్చొని బీర్ తాగుతూ వాడితో మాట్లాడుతున్నాడు. నీ పేరు క్రేజీనా, నీ నిజమైన పేరు ఇదేనా అని అడిగాడు. అందుకు క్రేజీ, లేదు, నా నిజమైన పేరు డోమ్ని. అవును, మీరు ఇంతకు ముందు స్పృహ తప్పి పడిపోయారు కదా, ఇలా ఎప్పుడూ జరుగుతూ ఉంటుందా, లేక మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందా అని అడిగాడు. అందుకు వాల్టర్, అవును ఉంది, నాకిప్పుడు క్యాన్సర్, తొందరలో చనిపోబోతున్నా అని చెప్పగా క్రేజీ, ఓ అందుకేనా ఈ ఫీల్డ్ కి వచ్చారు, మెత్తును కుక్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది, దాన్ని పెట్టి మీ ఫ్యామిలీని సెటిల్ చేయొచ్చు అనుకున్నారు. ఇక్కడ చూడండి వాల్టర్, నన్ను మాత్రం ఇక్కడ నుండి రిలీజ్ చేశారంటే మీకు కావాల్సిన డబ్బుల్ని నేను ఇస్తాను, మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పాడు. వాల్టర్ అందుకు ఏ సమాధానమో చెప్పలా. దాని తర్వాత ఇద్దరి మనసులో ఉన్న బాధల్ని సంతోషాలని ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. అప్పుడు తెలిసిందేంటంటే ఈ క్రేజీ వాళ్ళ నాన్న వాల్టరు ఒకప్పుడు ఫ్రెండ్స్. ఈ క్రేజీ గాడు కూడా చిన్నప్పుడు వాల్టర్ ని చూస్తున్నాడు. సో ఇద్దరు దగ్గర ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ క్రేజీ గాడు మాట్లాడే విధానం అంతా చూసి వీడిని మనం రిలీజ్ చేసేద్దాము అని చెప్పి మనసులో అనుకొని, సరే నీ మేడకేసిన లాక్కున్న కీస్ ని తీసుకొచ్చి నేను రిలీజ్ చేస్తానుండు అని చెప్పి పైకి వెళ్ళి బీర్ టిన్ అని డస్ట్బిన్ లో వేసి కొంచెంసేపు ఆగి మళ్ళీ డస్ట్బిన్ ఓపెన్ చేసి ఆ విరిగిన ప్లేట్ పీసెస్ ఉన్నాయి కదా వాటన్నిటిని టేబుల్ పై పెట్టి అరేంజ్ చేసి చూస్తే అందులో ఒక పీస్ కనిపించడంలా. డస్ట్బిన్ లో మిగిలిన పీస్ ఏదైనా ఉందా అని వెతికి చూస్తే అందులో ఏమీ లేదు. సో ఈ క్రేజీ గాడు వాల్టర్ మైకంలో ఉన్నప్పుడు ఈ పీస్ ని తీసుకున్నాడు. ఇప్పుడు రిలీజ్ చేస్తే వాల్టర్ వైట్ ని చంపేస్తాడు అని చెప్పి ఆయన అర్థం చేసుకొని బేస్మెంట్ కి వెళ్ళి, తిరుగు, నేను నిన్ను రిలీజ్ చేస్తాను అని చెప్పగా వాడు తిరిగాడు. వాడి యొక్క ప్యాంట్ ప్యాకెట్ లో విరిగిన ఆ ప్లేట్ పీస్ ఉంది. వాల్టర్, నేను ఈ లాక్ ని ఓపెన్ చేసింది నీ దగ్గర ఉన్న ప్లేట్ ముక్కతో నా గొంతుపై పొడుస్తావు కదా అని చెప్పి కన్నీళ్లతో అడుగుతున్నాడు. వాల్టర్ కి వాడిని చంపడం అస్సలు ఇష్టం లేదు, అందుకనే వాడి కంట్లో నుండి నీళ్ళు వస్తూ ఉంది. వెంటనే వాడు ఆ పీస్ ని తీసుకొని గుచ్చుదాము అంటే చెప్పి ట్రై చేస్తున్నాడు, కానీ వాల్టర్ ఆ లాక్ తో వాడి మెడను పిసుకుతున్నాడు. అయినా కూడా వాడు వదల్లా. వాడి చేతిలో ఉన్న ఆ ప్లేట్ ముక్కతో 2-3 సార్లు వాల్ట్ యొక్క కాళ్ళపై గుచ్చాడు. కొంచెంసేపు తర్వాత ఆ క్రేజీ యొక్క ఊపిరి ఆగిపోయింది. నన్ను క్షమించు, నేను ఇలా చేసుండకూడదు అని చెప్పి వాల్టర్ వాడిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఫస్ట్ మర్డర్ ఇదే. నెక్స్ట్ డే మార్నింగ్ జెస్సీ వాడి ఇంటికి వచ్చి చూస్తే అక్కడ క్రేజీ లేదు, వాటర్ లేదు, అన్ని చాలా క్లీన్ గా ఉంది. వాల్టర్ అసలు కాలేజీకి కూడా వెళ్ళలా. ఆయన యొక్క పీరియడ్ లో వేరే మేడం వచ్చి, ఈరోజు వాల్టర్ కి ఏదో హెల్త్ బాగాలేదంట, మీరందరూ వీడియోస్ చూస్తూ ఉండడే అని చెప్పి ప్లే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కట్ చేస్తే క్రేజీ యొక్క కార్ ని హ్యాంక్ అండ్ మిగతా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఆ కార్ లో వైట్ కలర్ క్రిస్టల్ క్లియర్ మెత్ ని కనిపెట్టారు. ఇంతవరకు వీళ్ళు ఇలాంటి ప్యూర్ డ్రగ్ ని కనిపెట్టిందే లేదు. అంతలోగా ఇంకొక పోలీసు పిల్లలు ఆడుకుంటున్న మాస్క్ ని చూసి దాన్ని హ్యాంక్ కి చూపించాడు. సో ఇప్పుడు వీళ్ళకి ఒక ఎవిడెన్స్ దొరికింది. దాంతో పాటు అక్కడ ఒక క్యాంపర్ ఆర్వి వెళ్ళిన టైర్ మార్క్స్ అంతా చూస్తున్నారు. వీళ్ళకి దొరికిన ఎవిడెన్స్ అన్ని వాల్టర్ ని ఇరికిచ్చే విధంగానే ఉంది. సరే, మనం వాల్టర్ ఎక్కడ అని వెళ్ళి చూస్తే ఒక హైవేలో నిల్చొని వాడి యొక్క పాస్ట్ గురించి ఆలోచిస్తున్నాడు. అదే ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో ఒక లేడీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆమెను కిస్ చేయడానికి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అంటే వాల్టర్ యొక్క పాస్ట్ లవ్ ఈ లేడీ. మళ్ళీ హైవేలో నుండి హారన్ సౌండ్ వినిపించగానే ప్రజెంట్ కి వచ్చేసాడు. అసలు క్రేజీ డెడ్ బాడీని ఈయన ఏం చేశాడు, ఎలా దాన్ని క్లీన్ చేశాడు అని చెప్పి మనకి చూపించలా. కట్ చేసి ఆయన ఇంటికి వస్తే స్కైలర్ బెడ్ పై కూర్చొని ఏడుస్తూ ఉంది. మీరు నాకు తెలియకుండా ఏదో పని చేస్తూ ఉన్నారు, అది నాకు ఇప్పుడు చెప్తారా లేదా అనే విధంగానే చూసింది. వాల్టర్, దీన్ని ఇలాగే
వదిలితే నేను ఏం చేస్తున్నానని చెప్పి కనిపెట్టేసేలా ఉంది. సో దీన్ని నోరు మూయడానికి ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది అని మనసులో అనుకొని స్కైలర్ నాకు క్యాన్సర్ అని చెప్పాడు. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది? హ్యాంక్ కు దొరికిన ఎవిడెన్స్ తో వాల్టర్ ని పట్టుకుంటాడా? మళ్ళీ జెస్సీ అండ్ వాల్టర్ ఆ మెత్తుని కుక్ చేయబోతున్నారా లేక వాళ్ళ లైఫ్ ని చూసుకోబోతున్నారా అన్న ఈ ప్రశ్నలకు అన్నిటికీ నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తేనే జవాబు దొరుకుతుంది. ఆ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్ గైస్. ఆ వీడియో తొందరగా రావాలంటే ఈ వీడియోకి 500 లైక్స్ రావాలి. అండ్ ఈ సిరీస్ ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా.